ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి మదర్స్ డే స్పెషల్ రజనీ రామ గారితో ఉన్నాను నేను. మరి మదర్స్ డే ఓన్లీ ఆ ఒక్కరోజే తల్లిని చాలా హ్యాపీగా ఉంచాలి, తల్లిని బయటికి తీసుకెళ్ళాలి, తల్లిని హగ్ చేసుకోవాలి, తల్లితో మాట్లాడాలి అని చాలామంది అనుకుంటారు. అమ్మ ప్రేమంతా ఆ రోజే చూపించేయాలి అనుకుంటారు. ఆ ఒక్కరోజే కాదండి, తల్లిని ఎల్లవెల్లలా ప్రేమించాలి. మరి ఆమెకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఈ రోజుల్లో తల్లిని ఎలా చూస్తున్నారు పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ. మరి ఒక్కసారి మదర్స్ డే స్పెషల్ మేడంతో మాట్లాడదాం. మేడం మాటల్లోనే. నమస్తే మ్యామ్. నమస్తే నాని. మేము మరి మదర్స్ డే స్పెషల్ అమ్మ గురించి ఎంత చెప్పినా సరిపోదు కదా. తనలో ఎంత బాధ ఉన్నా కూడా బయటికి అది అంతా చూపించకుండా బిడ్డని చాలా అక్కరగా ప్రేమిస్తుంది, చూసుకుంటుంది. ఎంత తప్పు చేసినా కూడా వేరే వాళ్ళని ఎవరిని రానివ్వదు కూడా పక్కకి. మరి ఈ రోజుల్లో తల్లిని ఎలా చూస్తున్నారు ఒక్కసారి మాట్లాడుకుంటే మదర్స్ డే స్పెషల్ ఏమంటారు? నిజమే. ఏంటంటే వాల్యూస్ తెలుసుకోవట్లా పిల్లలు. పాపం తల్లిదండ్రులు నేర్పించినా కూడా వాళ్ళ బ్రెయిన్కి వెళ్ళని స్థితిలో ఉన్నారు కొంతమంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు మదర్స్ డే వస్తే చాలు ముందు నుంచి సెలబ్రేషన్స్ చేద్దాము, ఒక ప్లాన్ చేసుకోవడము, ఆ ప్రకారంగా ఆ రోజు ఫుల్ డే ఆవిడ హ్యాపీగా ఉంచడం అనేది కొంతమంది చేస్తున్నారు. కొంతమంది అయితే పట్టించుకోరు. నిజంగా ఇది నిజం. చేస్తున్న వాళ్ళని మనం చెప్పుకోక్కర్లేదు, చెయ్యని వాళ్ళని చెప్పుకోవాలంటే అదే స్పెషల్ అన్నమాట. వాళ్ళు ఏంటి ఇప్పుడు ఏమైంది అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి తల్లి అనేది పిల్లల నుంచి ఒక సంతోషాన్ని కోరుకుంటుంది. ఏంటంటే నా అబ్జర్వేషన్, నేను కూడా ఒక మదర్ని కాబట్టి, పిల్లలు మంచి మార్గంలో ఉండాలి, చెప్పిన మాట వినాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఏ తల్లి అయినా అసలు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తల్లి అనేది, అంటే తల్లిదండ్రులు ఇద్దరు, బట్ ఇక్కడ మనకి ఇక్కడ తల్లి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి తల్లి ఇవే కోరుకుంటుంది. అయితే ఏదో ఒక రోజున తల్లి మాట వినడము, తల్లికి కావాల్సినవి చూడటము, తల్లి మీద ప్రేమ కురిపించడం, మీరు అన్నట్టు పార్టీలు చేయడము, హగ్గులు చేసుకోవడం, ముద్దులు పెట్టడం, కావాల్సినవి ఇవ్వడం అన్నీ ఒకరోజు ఉక్కిరి చేసేస్తే ఆ మర్నాటి నుంచి మళ్ళీ మామూలే. అబ్బా ఏంటమ్మా ఇసిగిస్తావు, తెల్లారి పొద్దున్నే అంటే కాస్త గ్యాప్ కూడా ఉండదు. అవన్నిటిని ఒకసారి గుర్తు చేసుకుని టైం కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే మదర్స్ డే రోజున కూడా విసుక్కునే పిల్లలు ఉన్నారు ఇవన్నీ చేస్తూ కూడా. అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే చెయ్యాలి కాబట్టి. అసలు ఆ సంస్కృతే మనది కాదు. మదర్స్ డే అనే సంస్కృతే మనది కాదు. ప్రతిరోజు గౌరవించుకోవాలి, ప్రతిరోజు తల్లి మాట వినాలి, ప్రతిరోజు తండ్రి మాట వినాలి, ప్రతిరోజు కుటుంబం అంతా కూడా ఒక మంచి పద్ధతిలో ఉండాలి అనేది మన సంస్కృతి. దానికి మన ఐకమత్యం అని కూడా చెప్తాము. అయితే ఇప్పుడు మన తల్లిదండ్రులు గౌరవించుకునే భూమి మనది, మన దేశం. మరి తల్లిదండ్రుల్ని గౌరవించాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా నేర్పాలి. సరే ఇప్పుడు మనం అందులోకి వెళ్ళొద్దు. ఏది ఏమైనా సరే పిల్లలు అనేవాళ్ళు చిన్న స్థానం నుంచి కూడా తల్లి మంచి చెప్తుంది కాబట్టి అమ్మ చెప్పింది అని నిజంగానే అమ్మ వెనకాలే తిరుగుతారు చూడండి చిన్న వయసులో. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి బయట అనేకం చూస్తూ ఉంటారు, అల్లరి చూస్తారు, రకరకాల విషయాలు చూస్తారు. అవన్నీ ఏంటంటే తీసుకొచ్చి ఇంటి దగ్గర చేస్తూ ఉంటారు. ఇది చెయ్యకూడదు అనేది కూడా వాళ్ళకి తెలీదు. అప్పుడు మనం కొంచెం జాగ్రత్త తీసుకుని నడిపించుకోవాలి. ఎందుకంటే దాన్ని స్టెప్ వైజ్గా మనం ఇలా మలుచుకుంటూ రావాలి. అది వాళ్ళకు ఒక అలవాటుగా మారుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే తల్లి చెప్పిన మాట వింటూ ఉండాలి. మరి ఆ వయసు పిల్లలకి మనం ఇప్పుడు ఏం చెప్పలేము, కానీ అలా మలుచుకోవాల్సింది తల్లిదండ్రులకి బాధ్యత అనేది గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలు మనల్ని గౌరవించాలి, మన మాట వినాలి, చెప్పినట్టుగా చదువుకోవాలి అని మనం ఆశిస్తాం. కాబట్టి యాజ్ ఎ మదర్, ఒక మదర్ అది నేర్పుకోవాలి. నేర్పుకుంటేనే కదా రేపు మీకు వాళ్ళు చేస్తారు. ఒక తల్లిని నమస్కరించమంటారు, తల్లిని గౌరవించమంటారు, తండ్రిని కూడా. మరి అలాగే తల్లి చెప్పిన మాట వినాలి. తండ్రి ఏ ఉద్యోగానికో బయటకు వెళ్ళినప్పుడు తల్లే ఇంట్లో ఉంటుంది కాబట్టి తల్లి చెప్పిన మాట వినాలి. తల్లి మాత్రమే అదుపు చేయగలుగుతుంది. ఆ ఇంట్లో తనే ఉంటుంది కాబట్టి ప్రతిదీ తనే చూసుకోవడం, ప్రతిదీ తనే పిల్లల్ని మంచి చెడు చూసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తల్లి మాట వినాలి అని ఒక నానుడి, అంతే కదా. తల్లి మాట వినాలి, తల్లి మాట వినవేంట్రా, తల్లిని ఎదిరిస్తావేంట్రా, ఇలాంటి మాటలు మనకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్పుకుంటూ ఉండాలి, వాళ్ళు అలవాటు చేసుకుంటూ. కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత, వాళ్ళకి 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత అన్నీ అలవాటు అయిపోయి ఉంటాయి. మంచి అయినా చెడైనా మనం మంచిగా మలుచుకుంటే మంచి. అప్పుడు ఆ పిల్లలు తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, స్కూల్లో టీచర్స్ని ఎలా గౌరవించాలి, ఇవన్నీ వచ్చేసి ఉండాలి. 14 సంవత్సరాలకి తెలిసిపోయి ఉండాలి అన్నీ. అక్కడి నుంచి ఒక వ్యక్తిగా రూపుదిద్దుకోవాలి.
రూపుదిద్దుకున్నప్పుడు తల్లికి చూడండి దినదిన ప్రవర్ధమానమే అని చెప్పి మన పాతకాలంలో చెప్తూ ఉంటారు, కవులు రాస్తూ ఉండేవారు. పిల్లలు అనేవాళ్ళు దినదిన ప్రవర్ధమానమే మంచి స్థాయిలోకి వెళ్ళాలని తల్లి కోరుకుంటున్నప్పుడు ఆ క్రమంలో 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి అన్నీ కూడా మంచిగా తల్లి నేర్పి వాళ్ళు నేర్చుకుని ఉన్నప్పుడు ప్రతిరోజు పండగే. అక్కడి నుంచి వాడు మంచి పద్ధతిలో ఉంటాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. తప్పుదారిలో వెళ్ళడు, తప్పు చేసే ముందు ఆలోచిస్తాడు, ఆలోచించే ముందు అడుగుతాడు తల్లిని, అమ్మ ఇది చేయనా, నాన్న ఇది చేయనా అని అడుగుతూ ఉంటాడు. అడుగుతున్నప్పుడు సరైన మార్గంలోనే వెళ్తూ ఉంటాడు. కాబట్టి తల్లికి అది సంతోషం. ఇక్కడ ఏంటంటే మేడం, చాలా మంది తల్లులు పిల్లలు అనే మాటలకి, పెద్దవాళ్ళే కాదు టీనేజర్స్ కూడా, ఈ మధ్యగా ఈ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం మనం, వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి, వాళ్ళని తల్లిని అనే మాటలకి పిల్లల ముందు వాళ్ళు బాధపడలేక తల్లులు చాటుకు వెళ్ళి ఏడ్చినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకు పిల్లలు అలా తల్లిని బాధ పెట్టడము, అలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుకుందాం ఒక్కసారి. అంటే ఒక అమ్మని ఒక మాట అనే ముందు, అంటే హార్ష్గా అన్నా ఎలా అన్నా తల్లి ఏంటంటే కొన్ని తీసుకోగలుగుతుంది కానీ కొన్ని భరించలేదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాడు, రేపు పెళ్లి చేసుకున్నాక ఎన్ని అంటాడా నన్ను అని ప్రతి ఒక్క తల్లి ఖచ్చితంగా అనుకుంటుంది కదా. ఒకసారి మరి దాని గురించి. అదే నేను చెప్పింది, ఒక వయసు వచ్చే వరకు ఏమీ తెలియదు, నేర్పుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ముఖ్యంగా తల్లిని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువ శాతం తల్లి దగ్గర గడుపుతారు కాబట్టి తల్లిది ప్రధాన పాత్ర. ఇది మీరు ఇందాక చెప్పారు, ప్రతి దాని వెనకాల ఒక స్త్రీ పాత్ర, స్త్రీ శక్తి. ఈ విశాల విశ్వాన్ని నడిపించేది కూడా ఒక శక్తి మన ప్రతి ఇంటిలోనూ స్త్రీ రూపంలో స్త్రీ శక్తిగా ఉంది. అలాంటప్పుడు స్త్రీకి చాలా టాలెంట్, ఓపిక, ఓర్పు, అన్ని సంయమనం అన్ని స్త్రీకి ఉంటాయి. ఆవిడే నేర్పించుకోవాలి. ఆవిడ నేర్పించుకుని వదిలేస్తే అక్కడి నుంచి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడు బాధపడాల్సిన రోజు రాదు. ఒకవేళ పొరపాటు, ఇప్పుడు ప్రతిరోజు ఒక నిత్య పాఠమే, ప్రతిరోజు ఒక అనుభవమే మనిషి అన్న తర్వాత. ఏ సమయంలో ఏ చెడు జరుగుతుందో, ఏ సమయంలో ఏం తప్పు చేస్తామో, ఏది మనం మంచి అనుకుని వెళ్తే కూడా అది వికటించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పక్కన పెడితే మనకి మిగిలిన అన్ని సమయాలు కూడా ఆలోచించి ముందుకే వెళ్తాము. అలా మనకి ఏదైనా ఫెయిల్యూర్స్ కానీ తప్పులు కానీ ఏమైనా జరిగినప్పుడు ముఖ్యంగా తల్లే బాధపడుతుంది. కాబట్టి ఏది చెయ్యబోయినా కూడా తల్లిని తండ్రిని ఒక మాట అడిగి చేస్తే సక్సెస్ అవుతారు వాళ్ళు. నేను ఇదే చెప్తా, పేరెంటింగ్లో కూడా చెప్తాను నేను ఇదే. కాబట్టి తల్లిని బాధ పెట్టకూడదు. ఆవిడ 9 మాసాలు మోసి కని పెంచి ఇంత చేసినందుకు వాళ్ళు తల్లిని బాధ పెట్టకూడదు అనేది శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. అయితే ఈ రోజుల్లో మరి ప్రతి ఇంట్లో తల్లి ఏడుస్తూనే ఉంది. ఎందుకు అంటే పెంపకాలు సరిగ్గా లేక. మన వేలుతో మన కన్నే పొడుచుకుంటే ఎలా ఉంటుందో, మన పెంపకం బాగుండకపోతే అది తిరిగి వచ్చి మనకే ఆ ఫలితాన్ని చూపిస్తుంది. ఈ కాలమే కాదండి, ఏ కాలంలో ఆ కాలంలో కూడా తల్లులకి పెంపకం కొంతమందికి చేతగాక, వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా సరిగ్గా ఉండక, ఇప్పుడు తల్లిగా తను పొందవలసినవి కొంతమంది తల్లులు పొందలేకపోతున్నారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇది జవాబు. దీనికైనా సరే మనం ఒకటి చేసుకుంటాం, ఒక వంట చేసుకుంటాము, అది మనం తినడానికి వీలుగా ఏమంటారు, తినడానికి ఉపయోగపడే విధంగా మనం తయారు చేసుకుంటే తినగలుగుతాం. అలాగే మన పెంపకం కూడా అలాగా ఉంటేనే అది మనకి తిరిగి ఉపయోగపడుతుంది. మనం రాక్షసంగా ప్రవర్తించి కొంతమంది బానిసల్లాగా పెంచుతారు పిల్లల్ని. బానిసల్లాగా పెంచితే పెద్ద అయిన తర్వాత భయంతో వాళ్ళు మనల్ని చూస్తారు, అది కూడా తప్పే. కొంత కాలం అయిన తర్వాత వాళ్ళలో తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వచ్చినప్పుడు పరిస్థితులు తారుమారైపోతాయి. అప్పుడు కూడా తల్లి బాధపడాల్సి వస్తుంది. అందుకని మన చరిత్రలు పురాణాలు తీసుకుంటే తల్లి పాత్ర చాలా విశిష్టంగా ఉంటుంది. పిల్లలకి ప్రతి చిన్నది విడమర్చి చెప్పటం, పురాణాల గురించి చెప్పడం, చరిత్రల గురించి చెప్పటం, ఒక మంచి నడవడికని నేర్పించటం, మంచి అలవాట్లను నేర్పించడం, చదువుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఎందుకు చదువుకోవాలి, ఇటువంటి మంచి మంచి విషయాలని నేర్పడానికి తల్లి చదువుకోవాల్సిన అవసరం లేదు. తల్లి చెప్పడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు. తనకు తెలిసినవే మంచివి ఉంటాయి కదా, అవి నేర్పితే సరిపోతుంది. ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద ర్యాంకుల్లో ఉన్న వాళ్ళ తల్లులు ఏం చదువుకోని వాళ్ళు ఉంటారు. ఎందుకు? కేవలం ఆవిడ నోటి మాట, ఇలా ఉండాలి, అలా ఉండాలి, చదువుకో బాబు, లేకపోతే ఈ పని చేయకూడదు అని చెప్పి పెంచిన వాళ్ళ పిల్లలే వాళ్ళు. అది అందరూ కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం అందులో నుంచి బయటకు వద్దాం. ఇప్పుడు ప్రతి తల్లి ఆశించేది ఏంటి? ఇలాగే పెంచింది అనుకుంది, ఒక మంచిగానే పెంచింది, పెళ్ళిళ్ళు అవుతాయి, లేకపోతే చదువుల కోసం ఎక్కడికి వెళ్ళిపోతారు, తల్లిని కొద్ది రోజులు అవాయిడ్ చేయాల్సి వస్తుంది, మర్చిపోతారు, చేయొచ్చులే అని ఒక నిర్లక్ష్య భావం. అంటే వాళ్ళకి ఇంకా దానికన్నా ఇంపార్టెంట్ అయిన విషయాలు వాళ్ళ లైఫ్లోకి వస్తూ ఉంటాయి. అది కొంతమంది వాళ్ళ గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్లోకి వెళ్ళే క్రమంలో చేయొచ్చులే ఫోన్ అని కానీ, వెళ్ళొచ్చులే ఇంటికని కానీ అలా అనుకుంటూ ఉంటారు. ఒక ఇంట్లో ఉంటే కూడా
తల్లి మీద విసుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే తనకి ముందు తన గోలే కనిపిస్తూ ఉంటుంది. Yes. తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళ సంసారాల్లో వాళ్ళు పడిపోతుంటారు. అది కూడా వాళ్ళు అటెన్షన్ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫోన్ చేయడానికి కూడా టైం ఉండదు. కానీ నేను చెప్పేది ఏంటంటే నేను నాతో సహా నేను కూడా ఎదురు చూస్తా, ఇవాళ ఫోన్ చేస్తారా, రేపు ఫోన్ చేస్తారా అని. అలా ఎక్కువ రోజులు ఎదురు చూడకుండా మీకు ఈరోజు మీకు ఫోన్ చేయాలి అని అనిపించింది అంటే అక్కడ తల్లికి కూడా ఈరోజు మా అబ్బాయి ఫోన్ చేస్తాడని ఖచ్చితంగా అనిపిస్తుంది. కావాలంటే చూడండి, మన కోయిన్సైడ్ చాలాసార్లు జరుగుతుంటే మన ఫోన్ తీసి పట్టుకుని అలా రింగ్ చేయబోయే లోపల అక్కడి నుంచి ఫోన్ వస్తుంది చూసారా. అది మా బంధం అనేది అట్లా జరిపిస్తూ ఉంటుంది అనమాట. సో పిల్లలు కూడా తల్లి ఎదురు చూస్తుంది, మనం కూడా 2 రోజులు అయిపోయింది అనేది వాళ్ళకి ఉండాలి. చేసినందువల్ల తల్లి కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకోటి, ప్రతిరోజు ఫోన్ చేయి బాబు అని మనం అనలేం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పనులు ఎన్నో ఉంటాయి లేచిన దగ్గర నుంచి. అయితే ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు అమ్మని నాన్నని పలకరిద్దాము అనుకుని ఖచ్చితంగా ఒక టైం పెట్టుకుని వాళ్ళు ఫోన్ చేసినట్లయితే వాళ్ళని మించిన మంచి పిల్లలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండరు. అక్కడక్కడ ఉండే ఉంటారు. కానీ వాళ్ళ లైఫ్ని కూడా తల్లిదండ్రులు డిస్టర్బ్ చేయకూడదు. Yes. ప్రతిరోజు ఫోన్ చెయ్యి వాళ్ళ లైఫ్లో మన పాత్ర ఒక డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఈ టెన్షన్ తోటి వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా చాలా వాళ్ళు పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన తల్లులు కూడా అంత ఆశించాల్సిన అవసరం లేదు. కానీ తల్లి ఎదురు చూస్తుందేమో అని చెప్పి పలకరించడం అనేది కూడా మంచిదే. ఇంకా మన దగ్గరే ఉన్నారనుకోండి, వాళ్ళని బాధ పెట్టకపోవడము, వాళ్ళకి ఏదన్నా అవసరమైంది మనం చూడటము, మన వంతు మన పని మనం చేసుకుంటూ పోవడం, ఇంట్లో గొడవలు రాకుండా చూసుకోవడము, అమ్మను పలకరిస్తూ ఉండడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. అమ్మాయి నాన్నైనా ఇద్దరిని కూడా అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం మదర్స్ డే చేసుకోవాల్సిన అవసరం రాదు. ప్రతి డే మనకి ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్యామిలీ డే అని కూడా అనుకోవచ్చు కదా. ఎక్కడి నుంచో వచ్చిన సంస్కృతులు ఇవన్నీ. అంటే ఏంటంటే మనం చేతకాక, మనం చేసుకోలేక, తెలియక మనం వేరేది ఇంపోర్ట్ చేసుకున్నామని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరం లేదండి. మనం ప్రతిరోజు మన ఇండియాలోనే మనం అనుకుంటాం కదా, మనంతా ఒక వసుదైక కుటుంబం అని, లేకపోతే ఉమ్మడి కుటుంబాలని, కలిసి ఉంటే కలదు సుఖం అని, ఇలాంటివన్నీ ఏవో మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే అవన్నీ మన ఇండియాలో ఉన్నవే, భారతదేశంలో ఉన్న సంస్కృతులే. వాటిల్ని మనం కంటిన్యూ చేస్తే ఈ బయట నుంచి తెచ్చుకున్న మదర్స్ డేలు, ఫాదర్స్ డేలతో అవసరం ఉండదు. ప్రతిరోజు మనకి ఫ్యామిలీ డే, అమ్మ నాన్న డేసే. కాబట్టి మనం ఇక్కడ ఉండి అమ్మ నాన్నని చూసుకోవాలి. కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా, 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా తల్లిదండ్రులు చూడని వాళ్ళు ఉంటారు. పక్కనే ఉండి దగ్గరే ఉండి కూడా అసలు నెల 2 నెలలైనా పలకరించుకోని వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళు సింగిల్ పేరెంట్ అయితే కనుక వాళ్ళకి ఏమైనా కావాలని కూడా చూడని పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళకి ఎన్ని మదర్స్ డేలు జరిపితే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే మదర్స్ డే జరుపుకొని ఆ ఒక్కరోజు హ్యాపీగా ఉంచుదాము, లేకపోతే ఉంచాము అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి దగ్గరే ఉన్నప్పుడు మంచిగా ప్రతిరోజు చూసుకోవచ్చు కదా. ప్రతిరోజు మనము చిన్ననాటి నుంచి ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవన్నీ గుర్తు చేసుకోవచ్చు, సంతోషపెట్టచ్చు, మనం సంతోషపడచ్చు, వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ ఉండొచ్చు. తప్పేమీ లేదు కదా ఇందులో. మన పక్కనే ఉన్నందుకు మనం ఒక 5 నిమిషాలు, ఒక అరగంట స్పెండ్ చేయడంలో తప్పు లేదు. అప్పుడు మదర్స్ డే కోసం ఎదురు చూడక్కర్లేదు. తల్లి ఎప్పుడు బాధపడే అవసరం కూడా ఉండదు. దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్.